అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనం భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం భువనగిరిలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుందాం, అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. మనం ఇప్పుడు భువనగిరిలో ఉన్నటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాము. మనం హైదరాబాదు నుంచి భువనగిరికి వెళ్తున్నప్పుడు ఆ భువనగిరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సర్వీస్ రోడ్డు గుండా మనం వెళ్ళినట్లయితే అక్కడ బోర్డు ఉంటుందండి, రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానము అని, దేవాలయం అని. అలా ఈ సర్వీస్ రోడ్డు గుండా ఇలా వచ్చేస్తే అదిగో కనిపిస్తున్నదే పక్కన అమ్మవారి ఆలయం అండి. జానపదుల దేవతగా ఎంతోమందికి ఆరాధ్య దైవంగా రేణుకా ఎల్లమ్మ కొలవబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అసంఖ్యాకమైన భక్తులు ఆదివారాలు, మంగళవారాలు, మిగతా సెలవు దినాలు తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతుంటారు. అంగళ్ళు కూడా చూడండి ఎన్ని అంగళ్ళు ఉన్నాయి. పిల్ల పాపలు, పెద్దలు, వయోధికులు, మహిళలు, ఈ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ వచ్చి, అంటే అమ్మ చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కావాలి కదండి. అందుకనే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముడుపులు కట్టడం అండి. అంటే ఒక కోరిక, వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక కోరిక సమస్య తీరేలాగా, లేకపోతే ఆ కోరిక నెరవేరేలాగా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయని ఒక ఎర్ర రంగు వస్త్రంలో కానీ, లేకపోతే ఆకుపచ్చ రంగు వస్త్రంలో కానీ కట్టి ముడుపు చెల్లించి అమ్మకు దండం పెట్టుకుంటారు. అమ్మ, మా యొక్క కోరిక నెరవేరితే వచ్చి నీకు ఒడిబియ్యం పోస్తాము, యాటను కోస్తాము అని చెప్పేసి బోనం చేస్తామని, ఇలా రకరకాలుగా వాళ్ళ శక్తికి కొద్దీ వాళ్ళు అమ్మవారిని వేడుకుంటారు. అమ్మవారు వాళ్ళ కోరికను నెరవేర్చిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు బోనం చేయాలనుకున్న వాళ్ళు బోనము, యాటను కోయాలనుకున్న వాళ్ళు యాట, ఒడిబియ్యం పెట్టాలనుకున్న వాళ్ళు ఒడిబియ్యం పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. అదిగో చూస్తున్నారు కదండి, అసంఖ్యాకమైనటువంటి భక్తులండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి పుట్ట ఉంటుందండి. పుట్టలాగా ఇక్కడ దండం పెట్టుకుంటారు. వెనుక అదిగో చూడండి, రేణుకా ఎల్లమ్మ విగ్రహంలాగా పెట్టారండి. నిజంగా చాలా బాగుంటుందండి. మనము ఈ యొక్క భువనగిరికి వెళ్ళేటప్పుడే మనకు ఎడమవైపు, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ భువనగిరికి సమీపంలో ఎడమవైపు మనకు కనిపిస్తూ ఉంటుంది. సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, ఆ మార్గం ఉంటుంది. అక్కడ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం అని బోర్డు కూడా మనకు ఉంటుందండి. అందుకనే అసంఖ్యాకమైన భక్తులంటే ఈ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు చాలా వరకు, అంటే ఎల్లమ్మ తల్లిని విశ్వసించే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని వెళుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇక ఆదివారాలు, మంగళవారాలు, ఇక సెలవు దినాలైతే సరే ప్రతి ఒక్కరూ ఇక్కడికి ప్రత్యేకంగా వస్తుంటారు, బోనం సమర్పిస్తుంటారు, యాటల్ని కోస్తుంటారు. అసలు ఈ చుట్టూరా మనకు ఈ డప్పు శబ్దాలు, అలాగే ఈ ఒగ్గు కథలు లాంటివి, ఒగ్గులతో దీంతో చాలా ఇదిగా ఉంటుందండి, చాలా కోలాహలంగా ఉంటుంది. అసలు ఈ ప్రాంతానికి వస్తే అసలు నిజంగా ఒక ఆధ్యాత్మిక భావన వెల్లివెత్తేలా ఉంటుందండి. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ దయగల తల్లి. మనం ఏదైతే కోరుతామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. అలాంటి భావన, ప్రగాఢ విశ్వాసం ప్రతి భక్తుడికి ఉంటుందండి. అమ్మవారిని విశ్వసించిన వారికి చూస్తున్నారు కదండి, పసుపు కుంకుమలు చల్లుతూ, అగరబత్తీలు వెలిగిస్తూ, ఆ తర్వాత కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మనం ఇంకా లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్తే మనకు అమ్మవారు దర్శనమిస్తారు. చూడండి, ఎన్నో అంగళ్ళు, ఒకటి కాదు రెండు కాదండి, రకరకాల పూజా సామాగ్రి, అమ్మవారికి సంబంధించిన ప్రతివి ఇక్కడ వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి. అదిగో చూడండి, అదో ఇక్కడ మీరు బోర్డు చదివితే అదిగో భువనగిరి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము అని ఉందండి. ఈ దేవాలయానికి కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉందండి, నేను మీకు అది చెబుతాను తప్పకుండా. ఇది చాలా వరకు ఇక్కడ పూజారులుగా యాదవులే ఉంటున్నారండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా ఇక్కడ పూజారిగా యాదవులే ఇక్కడ కొనసాగుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈ యొక్క ఆలయం గురించి చెప్పాలంటే 40 ఏళ్ల క్రితం
ఇదంతా ఒక దట్టమైనటువంటి ఒక పెద్ద అడవిలాగా ఉండేదన్నమాట. ఈ అడవిలాగా ఉన్న సమయంలో చాలామంది అంటే ఇంకా అడవిలాగా ఉంటే ఆ అడవిలోకి ఆ ప్రాంతానికి గొర్రెలు మేపడానికి అలా వస్తూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో ఒక 40 ఏళ్ల క్రితము ఒకానొక రోజు ఈ అడవిలో ఈ గొర్రెలు మేపుతూ ఉన్న కీర్తిశేషులు ఈ యొక్క తోటకూరి బాలకృష్ణ యాదవ్ అనే ఆయనకు ఆ యొక్క గొర్రెలు మేపుతున్న సమయంలో ఒక చోట ఒక మెరుపు మెరవడం కనిపించింది. అసలు ఏంటిలా మెరుపు మెరుస్తోందని చెప్పేసి తనతో పాటు ఉన్నటువంటి గొర్రెల కాపరికి చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క తోటకూరి బాలకృష్ణ యాదవ్ గారు ఏం చేశారంటే అక్కడ పడుకుంటే ఒక పాము అలా వెళ్ళడము, ఆ తర్వాత అదొక పుట్టలోకి వెళ్ళడము, ఆ తర్వాత ఆ మెరుపు మెరవడము ఇలా జరిగేది. ఆ పాము ఎవరిని ఏమి అనేది కాదు, అది తనకు కనిపించడము, ఆ తర్వాత ఆ పుట్టలోకి వెళ్ళి దూరడము ఇది అనిపించింది. ఆ తర్వాత తనకు ఆ పాము అలా పడుకొని లేచినా కానీ అలా కనిపించడము, ఆ తర్వాత ఆ యొక్క కీర్తిశేషులు ఇప్పుడు వారు బాలకృష్ణ యాదవ్ గారు, తోటకూరి వారి ఇంటి పేరు. తను ఏం చేశాడంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే పుట్ట, ఆ పాము వెళ్ళడము, ఆ మెరుపు మెరవడము ఏదైతే జరిగిందో ఆ ప్రాంతంలో ఒక చిన్న అమ్మవారిని పెట్టి అటు ఇటు 2 రాళ్ళు పెట్టి ఒక చిన్న దీపాన్ని పెట్టి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అలా 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 ఆ తర్వాత ఇది ఒక పెద్దగా అమ్మవారి దేవాలయంగా ఈరోజు ఎంతోమంది భక్తులకు పూజనీయంగా తయారైందండి. 40 ఏళ్ల క్రితట జరిగింది. అప్పుడు ఇది ఒకటి అడవి అన్నమాట, పెద్ద అడవి. ఇప్పుడు ఒక పెద్ద దేవాలయం వెలిసింది. తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు, చూస్తున్నారు కదా. బోనం కూడా సమర్పించడానికి అదిగో బోనాలు, అమ్మవారికి ముడుపులు, ఒడిబియ్యము ఇలాంటివన్నీ సమర్పిస్తుంటారండి. ఎక్కడెక్కడి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులుంటే అన్నీ ఉన్నట్టే కదండి. అందుకని అమ్మవారి ఆశీస్సుల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది భక్తులు వచ్చి ఇదో చూడండి ముడుపులు ఎలా కట్టారో వరుసగా అండి. అటు ఇటు ఇంకా బయట కూడా మీకు చూపిస్తాను. చాలా ముడుపులు కట్టుంటారండి. అంటే తమ కోరికలు అమ్మవారికి విన్నవించుకొని ఆ ముడుపు కట్టి అది నెరవేరాక ఒడిబియ్యం పోయడము, తర్వాత బోనం సమర్పించడము, యాటల్ని కోయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలామంది వస్తూ ఉన్నారండి. బయట బోల్డన్ని అంగళ్ళు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి సామాగ్రి అవన్నీ. ఆ పక్కనే బోల్డన్ని షెడ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత షెడ్డుల్లా కాకుండా రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు. అంటే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి బోనం చేయాలనుకున్నప్పుడు మరి కుటుంబ సమేతంగాను వాళ్ళ బంధుమిత్రులందరిని ఆహ్వానిస్తారు కదా, అప్పుడు వాళ్ళు 10ల సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ అక్కడ భోంచేయడానికి, కూర్చోవడానికి, పూజ చేయడానికి, అక్కడి నుంచి బోనం తయారు చేసుకొని అమ్మవారికి ఆలయంలో సమర్పించి ఆ తర్వాత వెళ్ళి అక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు కదండి. ముడుపులు ఎలా కట్టారో గమనిస్తున్నారు కదా. ఈ మొదలు నుంచి మొత్తం అండి అదిగో అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో ఉన్నారు. అదిగో పరశురాముడు అభయమిస్తున్నారు, గొడ్డలి పట్టుకొని చూస్తున్నారు కదా. అది అమ్మవారి యొక్క గర్భగుడి. ఆ గర్భాలయం పైన ఆ పరశురాముడు అదిగో గొడ్డలు పట్టుకొని రక్షగా తను నిలబడి ఉన్నారు, గమనిస్తున్నారు కదండి. అదిగో ఇవన్నీ ముడుపులే అండి. ఎన్ని ముడుపులు చూసారా, ఎన్ని కట్టారండి. అంటే అమ్మవారి మీద ఎంత భక్తి విశ్వాసం ఉంటే ఇలా చేస్తారన్నది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి అని అంటే ఒక ప్రత్యేకత. చాలామంది ఇక్కడికి వెళుతూ ఉంటారు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు రావడానికి కుదరకపోయినా కూడా అక్కడ ఆపి దండం పెట్టుకొని మరీ వెళ్ళే వాళ్ళు ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ భువనగిరికి మనం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కనుక వచ్చినట్లయితే ఈ అమ్మవారి ఆలయము ఎడమవైపు వస్తే మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు దీనికి ఆపోజిట్గానే కుడివైపున ఇందాక నేను చెప్పినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొన్న మధ్యనే కొత్తగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని భక్తుల యొక్క దీనికి సందర్శనార్థం పెట్టారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి
ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి, ఒక 1-2 కిలోమీటర్స్. అంటే ఇటు రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవచ్చు, ఇటువైపు రోడ్డుకి ఎడమవైపు, అటు కుడివైపు వెళ్ళి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఆ అద్భుతము తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిందండి, అది కూడా దర్శించుకోవచ్చు. ఇది భువనగిరికి సమీపంలోనే. ఇవి చూసుకొని మనం యాదగిరి గుట్టకు, సురేంద్రపురి అవన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా, అవన్నీ చూడొచ్చు అన్నమాట. చూడండి, ఎంతోమంది మరీ ముఖ్యంగా మహిళా భక్తురాళ్ళు విశేషంగా వచ్చి అశేషంగా పూజలు చేస్తుంటారు. చూడండి, ఇక్కడ అమ్మవారికి చెట్టు ఉంది, ఇక్కడ నాగ ప్రతిమలకు పూజలు చేస్తున్నారు. పసుపు కుంకుమలు విపరీతంగా అండి, అసలు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది. అదిగో చూడండి, అమ్మవారి చిత్రపటాలు అనేక సైజుల్లో ఉన్నాయి, గమనిస్తున్నారు కదండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి సంబంధించి చూడండి ఎంత బాగా ఉన్నాయో. రకరకాల రూపాలు కాకుండా రకరకాల ఆకృతుల్లో, అంటే ఫ్రేమ్స్, చిన్న చిన్న ఫ్రేములు లేకుండా రేణుకా ఎల్లమ్మ తల్లి ఇవి ఇక్కడ ఇస్తున్నారు. చాలామంది తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. కొబ్బరికాయలు కొడుతున్నారు, ముడుపులు చెల్లిస్తున్నారు, బోనాలు అలాగే యాటలు మామూలుగా ఉండదండి, విపరీతంగా కోలాహలంగా ఉంటుంది. అయితే నేను అలాగే గనక వాయిస్ మ్యూట్ చేయకుండా ఉంటే ఆ శబ్దాల్లో మీకు ఒక్క మాట కూడా వినిపించదు నేనేం చెప్పాలా అనుకున్నది ఈ ఆలయం గురించి. అందుకనే ఆ యొక్క డప్పుల శబ్దము అవంతా మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. గమనిస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరిని చల్లగా చూసే దయగల తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి భువనగిరికి సమీపంలో ఉందండి. మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కండి. అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరి మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.